ಬೆಳಕು ಬೆಳಕಲ್ಲಿ ಕಣ್ಣ ಮುಂದೆ ಇರುವುದೆಲ್ಲ ಕಾಣ್ತದೆ, ಆದರೆ ಇದು ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ. కాంతార సినిమాతో పంజుర్లి, గూలిగా అనే ఇద్దరు దేవుళ్లను ప్రపంచానికి పరిచయం చేశారు. కాంతార ఈజ్ ఏ కన్నడ మూవీ కాబట్టి అక్కడి పురాణాలను, ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని ఈ దేవుళ్లను తెరపైకి తీసుకువచ్చారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కర్ణాటకలో ఈ పేర్లతో దైవాలు ఉన్నారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. దీనికి మెయిన్ రీజన్ పంజుర్లి, గూలిగా అనే ఈ ఇద్దరు దేవుళ్ళు కేవలం ఒకే ప్రాంతానికి చెందినవారు కావడమే అందుకు కారణం. ఆ ప్రాంతమే తులనాడు. ఈ నేల చరిత్రలో లేని ఎన్నో కథలకు, ప్రజల ఆచారాలకు నిలయం లాంటిది. ఇక్కడి సాంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయంటే అసలు మన ఊహలకు కూడా అందవు. మరి అలాంటి ప్రాంతంలో ఈ పంజుర్లి, గూలిగా అనే ఇద్దరు దేవుళ్ళు ఎలా ప్రాచుర్యంలోకి వచ్చారు, వారి చరిత్ర ఏమిటి, పురాణాలు ఏం చెబుతున్నాయి, అసలు ఈ దేవుళ్ళు నిజంగానే ఉన్నారా, ఇలాంటి ఎన్నో రహస్యాలను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం, నేను మీ ఎంకే. మరో కొత్త వీడియోకు స్వాగతం. తులనాడు అనేది కర్ణాటకలోని ఓ ప్రాంతం. ఇక్కడి ప్రజలు పూర్వం నుంచి కూడా ప్రకృతిని తమను కాపాడే దైవంగా భావిస్తారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇలా ప్రతీది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ దైవారాధన అనేది కేవలం ఆలయాల వరకే పరిమితం కాదు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, అడవుల్లోనూ పొలాల్లోనూ అదృశ్య శక్తులు ఉన్నాయని, ఆ శక్తులే తమను కాపాడతాయని బలంగా విశ్వసిస్తారు. ఆ శక్తులనే దైవాలుగా భావించి పూజించడం, ఆరాధించడం మొదలుపెట్టారు ఇక్కడి ప్రజలు. అలా పుట్టినవారే ఈ పంజుర్లి, గూలిగా అనే ఇద్దరు దేవుళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజుర్లి గురించి తెలుసుకుందాం. పంజుర్లి అనే పేరు తులు భాషలోని పంజీ అనే పదం నుంచి వచ్చింది. పంజీ అంటే పంది అనే అర్థం. పంజుర్లి దేవుణ్ణి అడవి పంది రూపంలో ఆరాధిస్తారు. అందుకే పూర్వం నుంచి కూడా ఈ పేరు అలాగే కొనసాగుతూ వస్తోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఈ రూపం వెనుక బలమైన చరిత్ర కూడా ఉంది. పురాణాల పరంగా చూస్తే కైలాసంలో పార్వతీదేవి ఒక చిన్న పందిపిల్లను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటుంది. ఆమె ఆ పందిపిల్లను పెంచుకుంటున్నట్లు ఆ పరమశివుడికి తెలియదు. ఓ రోజు ఆ పందిపిల్ల శివుడి పూల తోటను పూర్తిగా నాశనం చేస్తుంది. దాంతో ఆగ్రహించిన ఆ పరమేశ్వరుడు దానిని సంహరిస్తాడు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆ పందిపిల్ల చనిపోవడంతో పార్వతీదేవి తీవ్ర దుఃఖానికి లోనవుతుంది. ఆమె దుఃఖాన్ని చూసి చలించిన శివుడు తన తప్పును తెలుసుకొని ఆ పందికి దైవిక శక్తులు ప్రసాదించి భూలోకంలో ధర్మాన్ని, న్యాయాన్ని స్థాపించడానికి, ప్రజల పంటలను రక్షించడానికి క్షేత్రపాలకుడుగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. అలా శివుని ఆజ్ఞతో భూమిపైకి వచ్చిన వరాహ స్వరూపమే ఈ పంజుర్లి దైవం. ఇది పురాణాల పరంగా అక్కడి ప్రజలు బలంగా విశ్వసించే ఒక నమ్మకం. ఇది మాత్రమే కాకుండా మరో కథ కూడా ఉంది. పూర్వం అడవి పందులు రైతుల పంటలను నాశనం చేస్తున్న క్రమంలో ఓ రైతు కోపంతో ఒక పందిని చంపుతాడు. ఆ పంది ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. తమ తప్పును తెలుసుకున్న ప్రజలు పండితులను ఆశ్రయించి ఆ పంది ఆత్మను శాంతింపజేసి తమను రక్షించమని వేడుకుంటారు. అప్పటి నుంచి ఆ వరాహ ఆత్మ పంజుర్లిగా పిలువబడుతూ క్షేత్రపాలకుడిగా గ్రామాలను మరియు పంటలను కాపాడుతుందని అక్కడి ప్రజల గట్టి నమ్మకం. ఇలా ఈ రెండు కథలు పంజుర్లి దైవం వెనుకున్న హిస్టారికల్ రిఫరెన్స్. ఇక గూలిగా దైవం విషయానికి వస్తే గూలిగా ఆవిర్భావం గురించి కూడా ఎన్నో విభిన్న కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం కైలాసంలో శివునికి పార్వతీదేవి బూడిదను తీసుకువచ్చినప్పుడు అందులో ఒక రాయి ఉంటుంది. శివుడు ఆ రాయిని భూమిపైకి విసిరివేయగా దాని నుంచే గూలిగా జన్మించినట్లుగా అక్కడ ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. అయితే పుట్టగానే అత్యధిక ఆకలితో రగిలిపోతున్న గూలిగా సూర్యున్నే మింగివేయడానికి ప్రయత్నించాడని చెబుతారు అక్కడి ప్రజలు. అతని ఆకలిని తీర్చడానికి దేవతలు ఎంత ప్రయత్నించినా విఫలమవుతారు. చివరికి ఆ శ్రీ మహావిష్ణువే తన చిటికెన వేలిని ఆహారంగా ఇచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇతని ఉగ్ర స్వభావాన్ని నియంత్రించి లోక కళ్యాణం కోసం భూమిపై క్షేత్రపాలకుడిగా ఆ శ్రీ మహావిష్ణువు నియమించినట్లుగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో ఈ పంజుర్లి, గూలిగా ఇద్దరు దేవుళ్లను కూడా అన్నదమ్ములుగా భావించి కలిపి మరీ పూజిస్తారు ఇక్కడి ప్రజలు. పంజుర్లి సౌమ్యంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తే గూలిగా మాత్రం ఉగ్ర రూపంలో అన్యాయాన్ని అంతం చేస్తాడని వారి నమ్మకం. వారిద్దరూ కలిసి తులనాడు ప్రజలను అపాయాల నుంచి కాపాడుతూ ధర్మాన్ని నిలబెడుతున్నట్లుగా వారి విశ్వాసం.
ఈ దైవాలను ఆరాధించేటువంటి ఒక ప్రధాన వేడుక ఏదంటే భూతకోల. ఇది కేవలం నృత్య ప్రదర్శన కాదు, దైవం మనిషి శరీరంలోకి ఆవహించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపేటువంటి ఒక పవిత్రమైన ఆచారం. ఇది తులనాడు సంస్కృతిలో పూర్వం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. టెక్నాలజీ పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఈ భూతకోల వేడుక పూర్వం పాటించిన పద్ధతుల్లోనే జరుపుకుంటారు ఇక్కడి ప్రజలు. సాయంకాల వేళల్లో మొదలయ్యే ఈ వేడుక తెల్లవారే వరకు కొనసాగుతుంది. డోలు, ఇతర వాయిద్యాలు, మంత్రాలతో ఈ భూతకోల కారణంగా ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. నృత్యం చేసే కొద్దీ ఆ కళాకారుడు దైవంతో మమేకమవుతూ ఆ దైవం యొక్క ఆత్మను తన శరీరంలోకి ఆహ్వానిస్తాడని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. దైవం ఆవహించిన తర్వాత ఆ కళాకారుడు సామాన్య మనిషిలా కాకుండా తానే దైవంగా మారి ప్రజలతో సంభాషిస్తాడు, వారి సమస్యలను వింటాడు, అలాగే పరిష్కారం కూడా సూచిస్తాడు. ఆ విధంగా ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాకుండా దైవానికి మరియు ప్రజలకు మధ్య జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు భక్తులు తమ కళ్ళ ముందే దైవాన్ని చూస్తున్నట్లుగా భావించి తమ కష్టాలు తీరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా ఈ తులనాడు ప్రజలు ఇలాంటి వాటిని గట్టిగా నమ్ముతున్నారంటే చిన్న విషయం కాదు. అందుకే ప్రపంచానికి పరిచయం లేని ఈ పంజుల్లి, గూలిగా అనే ఇద్దరు దేవుళ్లను కాంతార మూవీతో తెరపైకి తీసుకొచ్చారు. మరి ఈ ఇద్దరు దేవుళ్ళు నిజంగానే ఉన్నారా అనే ప్రశ్నకు ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేనప్పటికీ తులనాడు ప్రజల విశ్వాసంలోనూ వారి ఆచారాల్లోనూ ఈ దైవాల ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని తరాలుగా ఈ ప్రాంత ప్రజలు వీరిని తమ రక్షకులుగా, న్యాయ దేవతలుగా మరియు మార్గదర్శకులుగా భావిస్తూ వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.